గత 3 రోజుల క్రితం ఏబిఎన్ ఛానల్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని ప్రకటించినారో దాని మీద వాళ్ళు చేసిన ఎడిటోరియల్ కమెంట్స్ మనం చూసినాము. ఎంత దారుణంగా, ఎంత దిగజారుడుగా వాళ్ళు మాట్లాడడం జరిగిందో అందరూ గమనించినారు. ఈరోజు మీరు గమనిస్తే ఎలక్షన్లకు ముందర ఇదే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో నా భార్య గురించి మాట్లాడినారని అది ఎవరు వినలేదు, దాని ఆడియో లేదు, వీడియో లేదు. ఈయనే బయటకు వచ్చి అన్నారని ఏడ్చి ఊరంతా అబద్ధం చెప్పి పెద్ద సింపతి మూట కట్టుకున్నాడు. అదే పవన్ కళ్యాణ్ 30,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో, వాళ్ళని ఎన్నికి తీసుకొస్తాను, ఏదో వాలంటీర్ వ్యవస్థ పెట్టడం వల్ల 30,000 మంది ఆడవాళ్ళు మాయమైపోయినారు ఈ రాష్ట్రం నుంచి అని చెప్పి వాళ్ళని వెనక్కి తీసుకొస్తానని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చినాడు. నారా లోకేష్ ఏ మహిళకన్నా అన్యాయం జరిగితే 48 గంటల లోపల వాళ్ళ మీద పూర్తి చర్యలు తీసుకోవడం జరుగుతుంది, అది ఇది అని నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చినారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అఘాయిత్యాలు ఎన్ని జరుగుతున్నాయో ఆడవాళ్ళ మీద మనం చూస్తున్నాం. అవి చూడడమే కాకుండా సాక్షాత్తు మీ పాంప్లెట్ పేపర్ అయినటువంటి ఆంధ్రజ్యోతి, అంటే మీ పాంప్లెట్ మీరు మీ మనసులో మాటని బయట పెడుతుంది ముందు మీరు చెప్పే ముందర, దాని మీద రియాక్షన్ కనుక్కునే మీ పాంప్లెట్ పేపరు ఈరోజు ఆడవాళ్ళ గురించి ఆ టీవీ, ఆంధ్రజ్యోతి టీవీ ఈరోజు ఏం మాట్లాడిందో మీరు అందరూ కూడా చూసినారు. ఈరోజు నేను నా మాటలు చెప్పడానికి కూడా నాకు నోరు రావడం లేదు, ఎందుకంటే సిగ్గు, లజ్జ ఇట్లాంటి మానం ఉండేటోళ్ళం, వాళ్ళలాగా లేని వాళ్ళం కాదు. నేను ఒకటే కోరుకుంటున్నా, పక్కన మా తోటి సహోదరుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, పొద్దుటూరు ఎక్స్ఎమ్మెల్యే గారు మొన్న మాట్లాడుతూ చెప్పినారు, నువ్వు మాట్లాడిన మాటలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లకార్డ్ తీసుకొని ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ మేము ఈ విధంగా మీకు నిరసన తెలియజేస్తున్నాము, నువ్వు చేసే పద్ధతి మంచిది కాదని చెప్పి నిరసన తెలియజేయండి అని చెప్తాడు. కానీ మేము అలా చేసి తిరిగి ఇళ్ళకి వెళ్తే మా ఆడవాళ్ళు ఎగిరి మమ్మల్ని కాలుతుందంటారు, మీరు వాడంత మాట మాట్లాడితే మీరు ఇదా చేసేది అని. మాకు నిజంగా మనసు కాలిపోతుంది. మా ఆడవాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఏ విధంగా ఉన్నారంటే ఈరోజు వాడు మాట్లాడిన మాటలకి వాడి నేల్క కోసి ఈరోజు ఉప్పు కారం పెట్టి వానికి తగిన గుణపాఠం చెప్పాలనే విధిగా దీంట్లో ఉన్నారు. కృష్ణ ఇవన్నీ మర్చిపోతారనుకుంటున్నామో, ఖచ్చితంగా గుర్తుంటాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మీరందరూ మేము ఆడవాళ్ళ పక్షాన నన్ను తిట్టినారు, నన్ను అదన్నారు, ఇదన్నారని అసెంబ్లీ సాక్షిగా అన్నారని ఏడ్చినావు కదా మైకుల ముందర. ఈరోజు 40% ఆ వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంక్ వచ్చింది. ఈరోజు నువ్వు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడంటే 40% అంటే దాదాపు 1,40,00,000 చిల్లర మందిని నువ్వు ఈరోజు మాట్లాడుతుంటే కూడా నువ్వు చూస్తా ఊరుకుంటూ మళ్ళీ అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ పైన మన హైదరాబాద్లో నిరసన తెలిపిన దానికి చంద్రబాబు నాయుడు 2 పేజీలు, లోకేష్ 2 పేజీలు ట్విట్టర్లో ట్వీట్ చేస్తారనమాట, ఇది చాలా అనైతికము అని. అరే వాడు మాట్లాడిన మాటలు మీ కళ్ళకి కనపరాలేదా, మీ షోలకు వినపరాలేదా, లేక వినపడడం మానుకున్నారా, వినిపించడం మానుకుందా, మీకు ఏమైనా చోటు వచ్చిందా, ఒకసారి చూపించుకోండి. అంటే ప్రజా సమస్యలు పట్టవు, ఇట్లా మీ వాళ్ళు మాట్లాడే బూతులు కనపడవు, ఏవి కనపడవా మీకు చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య ఉంటుంది. ఆంధ్రజ్యోతి వాళ్ళు తొందరపడద్దు, మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే సమయం దగ్గర పడింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి అతని మీద మేము ఇచ్చిన కంప్లైంట్లు ప్రతి తాలూకాలో ఇచ్చినారు, రిజిస్టర్ చేసి దీని మీద దర్యాప్తు జరిపి అతని మీద కేసులు ఫైల్ చేయాలని చెప్పి ప్రతి దగ్గర కోరుకుంటున్నాం. లేని పక్షంలో 29లో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడంగానే ఇతనికి ఏం శాస్తి చేయాలో మా శాసనసభ్యులు అందరూ కూడా అనుకోవడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చిలక పలుకులు ఏదో పలుకులు ఉంటాయి ఆయన దాంట్లో, వారం ఒకసారి పలుకుతుంటాడు, తొలి పలుకులు. ఆయన మాట్లాడేదానికి ఆయనకు చదువుకున్నాడా లేదా, కొంచెం తెలివిందా లేదా అర్థం కావట్లేదు, కానీ సంస్కారం లేకుండా మాట్లాడడం ఎంత దరిద్రమో అందరికీ తెలుసు. ఈరోజు ఆయన అక్కసు ఎంత కక్కుతున్నాడంటే, ఈరోజు వాళ్ళ బినామీ ఆస్తులు అమరావతిలో చేసుకొని ఈరోజు ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే దాన్ని తీసుకొస్తుంటే, ఎందుకంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి అమరావతిని లేపే బదులు ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతం మంగళగిరి కానీ, ఈ విజయవాడ కానీ, గుంటూరు కానీ, మచిలీపట్నం కానీ ఏరియాలో ఆల్రెడీ డెవలప్మెంట్ ఉంది, అక్కడ డెవలప్ చేస్తే తొందరగా బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఇంకా వాళ్ళలో దాన్ని ఉక్రోషం అంటారా, లేకపోతే వాళ్ళ ఆస్తులు, బినామీ ఆస్తులు ఎత్తిపోతాయనే భయంతో నోటికి వచ్చిన మాటలు నిజంగా మనం అనకూడదు, కానీ ఇంకా వాడు గీడు అని కూడా అనొచ్చు. అలాంటి పరిస్థితి. మనకి సంస్కారం అడ్డు వస్తుంది ఏదైనా అనాలంటే, ఒరే నీకు తెలివిందా అనొచ్చు, లేదా ఇంకా బూతులు తిట్టచ్చు, కానీ మనం తిట్టలేము, ఎందుకంటే మనకు సంస్కారం అడ్డు వస్తుంది. ఈరోజు ఏం మాట్లాడతాడు, మీ పిల్లలను మీరు చెల్లెలుగా భావించి పెళ్ళిళ్ళు చేస్తారా?
ఆయన చేస్తున్నాడా? చంద్రబాబు నాయుడు చెప్తే ఆయన పిల్లానికి ఏమైనా ఇచ్చి పెళ్లి చేస్తున్నాడా? ఎవరికైనా తెలియలేని ఎట్లాంటి మాటలు మాట్లాడాలో రాజకీయాల్లో ఉన్నాడు, ఒక మీడియాలో ఉన్నాడు, ఒక రాజకీయ పార్టీకి ఆయన తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. మీడియా అధినేత అయింది కూడా ఇలాంటివి మాట్లాడేది. లాస్ట్ వార్నింగ్ రాధాకృష్ణ గారు, ఇదే కానీ కొనసాగితే రేపు మళ్ళీ మీరు తట్టుకొని కూడా తట్టుకోలేరు.